ఓం హ్రీం బగళాముఖీ వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్తభక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహ. కాశీలో ఉన్న గంగానది మహత్తు ఏమిటి అంటే, కాశీలో విశ్వనాథ క్షేత్రం ఉన్న సంగతి మనందరికీ తెలుసు. అక్కడ గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు పాప వినాశనంలో కరిడైకుర్చి అంబాసుపత్రం పాపనాశనం. ఆ పాపనాశనంలో వచ్చి అగస్త్యుడు తపస్సు చేసిన స్థలం, అగస్త్య మహాముని తపస్సు చేసిన స్థలం. ఆయన నివాసం పుదిగైమలై. అక్కడే అగస్త్య మహామునికి కళ్యాణకారకుడైన మహాదేవుడు దర్శనమిచ్చిన స్థలమది. అక్కడ మహాదేవ క్షేత్రానికి ముందు తామరభరణి నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. అది గంగతో సమానం. ఎక్కడైతే శివక్షేత్రానికి ముందు ఒక నది ప్రవహిస్తూ ఉంటుందో అందులో స్నానం చేస్తే గంగలో స్నానం చేసినంత పుణ్యం. ఎంతో పవిత్రమైన స్థలమది. అక్కడ పలు సంవత్సరాలుగా నేను వస్తూనే ఉన్నాను. ఏదో ఆత్మబంధం నాకు ఆ స్థలానికి, అంతే. ఆ తరువాత బగళాముఖీదేవి ఉపాసన చేసిన నాతో గురువు ఏమన్నాడంటే, ఏదో ఒకరోజు నీవు బగళాముఖీదేవి ప్రతిష్ఠ చేయవలసి వస్తుంది, గుడి కట్టి అలా అని మా గురువు నాకు చెప్పటం జరిగింది. అది నా మనసులో అలాగే ఉండిపోయింది. ఆ తరువాత నేను నా అభ్యాసం అది ముగించుకుని, నేనేం చదువులేనివాణ్ణి కాదండి, డిగ్రీ కంప్లీట్ చేసిన వాణ్ణి. నా చదువు అయ్యాక వాటితో పాటు తాంత్రికం, వేదశాస్త్రం, జ్యోతిష్యం ఇవన్నీ కూడా గురుకులంలో ఉండే నేర్చుకోవడం జరిగింది. అభ్యాసం అయిపోయాక కాంచీకి వచ్చి అడగటం జరిగింది. సాధారణంగా ఒక గుడి కట్టాలి అంటే మీరు కూడా అదే చేయాల్సి ఉంటుంది. దేవ ప్రశ్నానుసారమే చూడవలసి ఉంటుంది. కానీ దేవ ప్రశ్న చూడాలి అంటే, అమ్మా ఇప్పుడు సూర్యమంగళ తాంత్రిక విద్యాపీఠం ఉంది, కరడైకుర్చి తెక్కు పాపాంకుళంలో ఉన్న ఈ స్థలం ప్రశ్న చూడవలసి వచ్చింది. అందులో కొన్ని సిమ్టమ్స్ని అమ్మవారు చూపారు. కొన్ని అంటే జాతకరీత్యా కొన్ని జరగబోయే విషయాలు చూపారు. అందుచేతనే ఇక్కడ సూర్యమంగళం తాంత్రిక విద్యాపీఠాన్ని ఆరంభించడం జరిగింది. చాలా కాలంగా అమ్మవారు ఇక్కడ అమ్మ శాస్త్ర విధానుసారం అమ్మవారి ధ్యాన శాస్త్ర విధి ప్రకారం విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. ఇండియాలో బగళాముఖీదేవికి క్షేత్రం కట్టి యథావిధి ప్రతిష్ఠించి ఆరాధించే దేవాలయాలు రెండున్నాయి. అందులో ఒకటి హిమాచల్ ప్రదేశ్లో ఉంది, ఉత్తర భారతంలో, నార్త్ ఇండియాలో. ఇంకొకటి దక్షిణ భారతదేశంలో ఒకే ఒకటి ఉంది, సూర్యమంగళ తాంత్రిక విద్యాపీఠంలో ఉన్న బగళాముఖీదేవి క్షేత్రం. అయినా ఇక్కడ మాత్రమే భూమిలో వచ్చి బగళాముఖీదేవి ధ్యాన శాస్త్రానుసారం ప్రతిష్ఠించబడిన విగ్రహం ఒకే ఒక దేవాలయంలో ఉంది. అదే సూర్యమంగళంలోని దేవి బగళాముఖి ఆలయం. ఇదివరకే చెప్పాను, అమ్మవారి ధ్యానం సవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీం హేమాబాంగ రుచిం శశాంకమకుటాం సత్యంబగస్రగ్యుతాం హస్తైముద్ఘర పాశవజ్రరసనాం సంభిభ్రదీం భూషణైర్ వ్యాప్తాంగీం బగళాముఖీం త్రిజగదాం సంస్థంభినీం చిందయేత్. ఇదే బగళాముఖీదేవి ధ్యాన శాస్త్రానుసార స్వరూపం. ఈ విధంగానే అమ్మవారు ఆకాశంలో ప్రత్యక్షమై దేవతలకు దర్శనాన్నిచ్చారు. అప్పుడు ప్రత్యక్షమైన స్వరూపాన్ని సూర్యమంగళ తాంత్రిక విద్యాపీఠంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ప్రదేశంలో మీ యొక్క అభిష్టాలను సిద్ధింపచేసే అమ్మవారు ముందు ప్రతి అమావాస్య నాడు మహామంత్రయాగం జరుగుతుంది. ఓం క్లీం బగళాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వా కీలయ బుద్ధి వినాశయ కీం ఓం స్వాహ. ఇదే బగళాముఖీదేవి యొక్క మహామంత్రం. ఈ మహామంత్రం, యాగం అన్నీ ఇక్కడ అమావాస్య నాడు జరుగుతాయి. పౌర్ణమి నాడు మాత్రం సర్వాభీష్ట వరదాన యాగం జరుగుతుంది. సర్వాభీష్ట వరదాన సిద్ధిమంత్ర యాగం. అందులో ఓం క్లీం బగళాముఖీ వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సర్వాభీష్టం సాధయ సాధయ క్లీం ఓం స్వాహ. ఇది సర్వాభీష్ట వరదాన సిద్ధి మంత్రం. ఇది పౌర్ణమి నాడు జరుగుతుంది. అమావాస్య నాడు పౌర్ణమి నాడు లేకున్నా ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలించి
దాని ప్రకారం ఏదైనా జాతక దోషాలున్నాయని తెలుసుకుంటే, ప్రశ్న వేసి గనక తెలుసుకుంటే దాని యొక్క పరిహారాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఓం క్లీం బగళాముఖి సర్వదుష్టానాం వాచముఖం పథం స్తంభయ జిహ్వా కీలయ బుద్ధి వినాశయ కీం ఓం స్వాహ. అంటే భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి, దోమ నుంచి ఏనుగు వరకు మనుషులకి, చెట్టు పుట్ట అన్నిటికీ, ఎందుకంటే వీటన్నిటికీ ప్రాణం ఉంది కదా, చెట్టుకి పుట్టకి వీటన్నిటికీ కూడా ప్రాణం ఉంది. ఆ ప్రాణం అనేది ఏదైతే ఉందో అది పరాశక్తి అంశ. అలా ప్రాణమున్న ప్రతి జీవికి సుఖం, శాంతి, సంతోషం, ఉన్నతి వీటికి అవకాశం ఉంది. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. ఉదాహరణకి దంపతులకి ఓ 5-6 మంది పిల్లలు ఉన్నారనుకోండి. వారి ఆస్తిలో ఈ 5 మంది పిల్లలకి సమాన భాగం ఉంటుంది కదా, సందేహమేం లేదుగా. అదేవిధంగా జగన్మాత అయిన తల్లి పరాశక్తి ఈ లోకాన్ని సృష్టించింది. ఈ లోకంలో ఉన్నటువంటి సుఖం, సంతోషం, ఉన్నతి అన్నీ కూడా మనలా ఉన్న ప్రతి ఒక్కరికి సొంతమైనవే. మన సుఖానికి, సంతోషానికి, ఉన్నతికి ఆటంకం కలిగించేది ఏదైనా అది మనకి శత్రువుతో సమానం. మనం నిద్రిస్తున్నప్పుడు దోమలు కరుస్తాయి కదా, ప్రశాంతంగా నిద్రపోగలమా? మనం కొడుతూ ఉంటాం, అది మనకు శత్రువే. మనం భోజనానికి కూర్చున్నప్పుడు అందులో ఒక ఈగ వాలింది, ప్రశాంతంగా తృప్తిగా భోంచేయగలమా? దాన్ని పక్కన పెట్టేస్తాం, అది కూడా మనకు శత్రువే. పక్కింట్లో ఉన్న వ్యక్తి ఎవరో మనకి కావాలనే ఇబ్బంది కలిగిస్తుంటాడు, అతను మనకు శత్రువే. భయంకరంగా ఓ పెద్ద గాలివానొస్తుంది, అది కూడా మనకు శత్రువే. ఇంకా చెప్పాలంటే నిప్పు, బ్రతకడానికి వాడే నిప్పు మన ఇంటినే కాల్చి బూడిద చేస్తే కొంతమంది బట్టలకు నిప్పంటుకుని చనిపోతూ ఉంటారు, అది కూడా మనకు శత్రువే. ఇలా ఉన్నటువంటి, అంటే మన సంతోషం, మన సుఖం, మన ఉన్నతి, శాంతి వీటికి విఘ్నం కలిగించేది ఏదైనా మనకు శత్రువుతో సమానం. అలాంటి శత్రువులందరూ కూడా వెడలిపోవాలి, అంటే అటువంటి శత్రువులు ఎవరైనా సరే స్తంభించిపోవాలి. అదే ఈ మంత్రంలోని అర్థం. అంతేగాని ఇతరులు నాశనం అవ్వాలని కాదు. ఎవరైతే మంత్రాన్ని జపిస్తారో వారి సుఖానికి కానీ, సంతోషానికి కానీ, శాంతికి కానీ, ఉన్నతికి కానీ విఘ్నం కలిగించేటువంటిది శక్తి ఎంతటిదైనా సరే అవన్నీ స్తంభించిపోవాలి. ఒక్కసారి గనక అవి స్తంభించిపోతే ఏమీ చేయలేవు కదా. స్తంభించడం అంటే జడ పదార్థంగా మారటం. ఇకప్పుడు ఆ దోషాలు మనల్ని నిజంగానే ఏమీ చేయలేవు. అటువంటి మహాశక్తి గలదే శ్రీ బగళాముఖీదేవి మహామంత్రం. ఇక ఆ మంత్రానికే ఆ అమ్మవారు, ఆ మంత్రానికి సంతసించువారే ఆ అమ్మవారు. ఆ అమ్మవారే ఇప్పుడు మనకు కావాలి. ఆ అమ్మవారిని మనం శరణు కోరాలి. ఇటువంటి ఒక మంత్రం వేరే ఏ దేవతలకు లేనేలేదు. మీరు ఎన్నో రకాల మంత్రాలు జపం చేస్తూ ఉంటారు కదా, ఓసారి జపం చేసి చూడండి. ఊరికే మంత్ర జపం చేస్తే కుదరదండి, దాని అర్థం కూడా తెలుసుకోవాలి. అర్థం తెలుసుకోకుండా నీవు గనక జపించావంటే, ఎవరైనా తను జపిస్తున్నది ఏమిటో తనకు తెలియకుండా జపిస్తే అది పిచ్చే. చాలామంది అదే చేస్తుంటారు. మనం తెలుసుకుని ఉండాలి, ఏం చేయాలి, ఎందుకు చేయాలి. అలాగే ఈ కాలంలో మీరు ఏ మంత్రం జపిస్తున్నా ఆ మంత్రాన్ని చూడండి. ఆ మంత్రం అర్థం ఏమిటి, మనకు కావలసింది ఆ మంత్రంలో ఉందా లేదా. ఆ మంత్రం జపిస్తున్నప్పుడే మనకు తెలిసిపోతుంది, ఆ అక్షరాలు చూడగానే. మంత్రం అంటే ఏదో శబ్దం మాత్రం కాదు, చాలా అక్షరాల కలయిక. చెప్పాలంటే అది ఈ విధంగా ఎటువంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయని మనల్ని చాలామంది అడుగుతూ ఉంటారు. నేను చెప్తాను వినండి. మనకు పరిచయమే లేని ఒక వ్యక్తి, మీరు బస్టాండ్కి వెళ్ళారనుకోండి, అదొక బస్ స్టాప్. అక్కడ వ్యక్తి ఉన్నాడు, మీరు కూడా అదే బస్ స్టాప్కి వెళ్ళి నిల్చున్నారనుకోండి. అతనితో కాస్త మర్యాదగా మాట్లాడి చూడండి, ఎక్కడి నుంచి వస్తున్నారు అని. పర్వాలేదండి, మీరు చాలా డీసెంట్గా ఉన్నారు, డ్రెస్ కూడా చాలా బాగా చేసుకున్నారు అన్నారనుకోండి, అతను చాలా సంతోషపడతాడు. చూడండి కదా, మనం అతన్ని తాకనే లేదు, మంచిగా మాట్లాడామంతే. ఇలాగే అతనితో కాస్త అహంకారంతో అలా మాట్లాడి చూడండి, అంటే అతన్ని తక్కువ చేస్తూ మాట్లాడి చూడండి, వెంటనే అతనికి కోపం వచ్చేస్తుంది. అంటే మనం అహంకారంతో మాట్లాడుతున్నప్పుడు అందులో కొన్ని అక్షరాలు జోడిస్తూ ఉంటాం, ఫీలింగ్స్లో చాలా వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి. ఇదే నేను మీకు చెప్పాలనుకున్న విషయం. మృత్యుంజయ మంత్రాన్ని తీసుకోండి.
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఇలా అని ప్రారంభమవుతుంది వైదికంలో. అవునా కదా? ఇది అదే తాంత్రికంలో అయితే ఓం హూం జం స భూర్భువస్వ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని ఇలా వస్తుంది. అంటే అందులో బీజాక్షరాలు చేరుతాయన్నమాట. ఆ బీజాక్షరాలు చేరినప్పుడు ఆ మంత్రానికి మరింత శక్తి వస్తుంది. అంటే ఇటువంటివే పవర్స్ ఉన్నటువంటి శక్తి కల మంత్రములు ఉన్న దేవతామూర్తియే శ్రీ బగళాముఖీదేవి. ఇటువంటి మహోన్నతమైన శక్తి కలదే ఈ కలియుగంలో మన కోసం ప్రత్యక్షమై మనల్ని కాపాడగలదు. ఈ కలియుగంలో దేవి వినాయకుడు, కలౌ దేవి వినాయక. కలియుగంలో దేవికి వినాయకుడికి మాత్రమే ప్రత్యేక శక్తులున్నాయి అని చెప్పటంలో కారణం శ్రీ వినాయకుడు కూడా ఆది పరాశక్తే. పరాశక్తి రూపిణి అయిన అమ్మవారిలాగే శ్రీ వినాయకుడికి కూడా ఆ శక్తి ఉంది. ఈ ఇద్దరు మూర్తులు, సూర్యమంగళానికి సంబంధించి బగళాముఖీదేవి ఉంది, మహాశక్తి కలిగినటువంటి బగళాముఖీదేవి, అదేవిధంగా ఉచ్చిష్ట వినాయకమూర్తి ఆదిశక్తి, గణపతి దేవుని ఆది స్వరూపం ఉచ్చిష్ట వినాయకమూర్తి. అది సూర్యమంగళంలో ఉపాసనామూర్తిగా కొలువు తీరింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఈ చేతబళ్ళు, బ్లాక్ మ్యాజిక్ అని చాలా మంది చెప్తూ ఉంటారు. చేతబళ్ళ, నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు, భూత ప్రేత పిశాచాలు ఏవీ లేవు, కానీ నేను దైవ భక్తుడిని అని చెప్తుంటాను. అది మూఢనమ్మకం. దేవుడంటూ ఉన్నాడంటే భూత పిశాచాలు కూడా ఉంటాయి. భూత పిశాచాలంటూ లేకపోతే దేవుడు లేనట్టే. ఇదే నిజం. అన్ని మత గ్రంథాలలోనూ అంటే దైవ ప్రస్తావనతో పాటు ఈ పిశాచాల ప్రస్తావన కూడా ఉంది. అంటే హిందూ వేదశాస్త్రంలోనూ, క్రిస్టియన్ వేదశాస్త్రంలోనూ, ఇస్లాం వేదశాస్త్రంలోనూ అలాగే ఉంది. అంటే ఈశ్వరుని నమ్మినవాడు వీటిని కూడా నమ్మక తప్పదు. మనం ఏదైనా దోషం చేసినప్పుడు ఇటువంటి తీవ్ర శక్తులే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. హిందూ శాస్త్రాల ప్రకారం ఈ తీవ్రమైన దుష్టశక్తులన్నీ శ్రీ కాళీమాత అధీనంలోనే ఉంటాయి. అంటే శ్రీ కాళీమాత ధ్యానశాస్త్రం ఏం చెప్తుంది అంటే, కాళీం మేఘ సమప్రభాం త్రినయనాం బేతాళ కంఠస్థితాం ఖడ్గం ఖేద గుణౌక దారిక శిర కృత్వాకరాగ్రేష్టచ భూత ప్రేత పిశాచ మాతృసహితాం ముండస్త్రజాలాంకృతాం వందే దుష్టమసూదితాది సకల సంహారీ కామేశ్వరి అలా అంటూ ఉంటారు. అంటే భూత ప్రేత పిశాచాలు కాళీ అమ్మవారి అధీనంలోనే ఉంటాయి. చేతబళ్లకు మనం గనక పరిహారం చేస్తూ ఉన్నప్పుడు ఈ శక్తులన్నీ ఆత్మను మనం ఎలాగూ అంతం చేయలేం. చాలామంది చెప్తుంటారు, దుష్టశక్తులు తరివేశాను, హోమం చేసేశానని. అలాంటి హోమాలు ఏవీ లేవు. అంటే ఏంటంటే ఈ భూత ప్రేత పిశాచాలను అలాగే ఆవాహన చేసుకుని కాళీ అమ్మవారు పాదాలకు మనం సమర్పించవలసి ఉంటుంది. అందుకు ఉగ్ర స్వరూపిణి అయి కాళీమాత నిలబడాలి. ఆ విగ్రహం ఈ సూర్యమంగళంలో ఉంది. రాజకాళీమాత ఆ దేవాలయం ఇక్కడుంది. అందుచేత ఈ కలియుగంలో వేదశాస్త్రానుసారం కలౌ దేవి వినాయక అనే తత్వం ప్రకారం మీకొచ్చిన సమస్యలు తీర్చివేయాలి అని గనక మీరు భావించినట్లయితే, ఇదే విధంగా ప్రబలమైన శక్తులు అంటే పవర్ఫుల్గా ఉన్న శక్తులు ఎక్కడున్నాయో వెతుక్కుని అక్కడికి వెళ్ళండి. ఇక్కడికి రావచ్చు, అది మీ అభిమతం. అప్పుడే మనకు ఒక సంపూర్ణ విమోచనం కలుగుతుంది. ఇలాంటి చాలా విషయాలు మీ అందరికీ, వీటి మీద ఎటువంటి సందేహం ఉన్నా ఈ సూర్యమంగళానికి ఫోన్ చేసి మీ సందేహాలు మీరు తీర్చుకోవచ్చు. కానీ మా అమ్మాయికి పెళ్ళెప్పుడు జరుగుతుంది అలాంటి విషయాలు అడగండి. మామూలు విషయాలు ఏవైనా అడగచ్చు. స్వామి, దేవుని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో అడగండి. కాలదోషాలు సమసిపోవాలంటే ఏం చేయాలో అడగండి. శనికి దోష పరిహారం ఏమన్నా చేశారా? ఇలాంటివి చాలా మందికి ఇలాంటి ప్రశ్నలు మనసులో కదలాడుతుంటాయి కదా. ఇప్పుడు మీ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తే ఆ సమాధానం చాలా మంది ప్రశ్నలకు సమాధానంగా అందించబడుతుంది. అదేవిధంగా పూజా విధానాలు ఇప్పుడు తీసుకుంటే చాలామంది ఇంట్లోనే 90% పూజ చేస్తూ ఉంటారు. కానీ పూజా విధానం అంటూ ఒకటి ఉంది. మీరంటారు, ఇంట్లోనే పూజ చేసామండి, ఈరోజు మాకు చాలా బాగుంది అని. శాస్త్ర విధానుసారమే పూజ చేయకపోయినా బాగున్నప్పుడు శాస్త్ర విధానుసారం పూజ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. మీరు దాని గురించి తెలుసుకోవాలా? ఇక్కడికి రండి. ఇంట్లో ఉన్న దేవతామూర్తులకి శాస్త్రానుసారం ఎలా పూజలు చేయాలో ఏంటో ఇక్కడికి వచ్చి మీరు నేర్చుకోవచ్చు. దేవాలయాలలో ఎలా పూజ చేయాలి శాస్త్ర విధానుసారం,
ఒకరికొచ్చే సమస్యల్ని ఎలా తగ్గించాలి, ఇటువంటివన్నీ నేర్పించేదే ఈ సూర్యమంగళ తాంత్రిక విద్యాపీఠం. మీ సమస్యలకి ఇక్కడ పరిష్కారాలు దొరుకుతాయి. కాకపోతే అర్హత ఉన్న వాళ్లకు మాత్రమే. మీ జాతకం చూస్తే అది తెలిసిపోతుంది. మీకు అర్హత ఉందా అంటే మంత్రోపదేశానికి, మంత్రోపదేశం చేసుకునే అర్హత ఉందా లేదా అని తెలుస్తుంది. జగన్మాత బగళాముఖీదేవి అనుగ్రహంతో అందరికీ శాంతి, సమాధానము, ఉన్నతి, ఐశ్వర్యము కలుగుగాక. జై జగత్మాతా దేవి బగళాముఖి.